ఈ రోజు ఉదయం నుండి కూడా ఒకదాని తర్వాత ఒకటి సంచలన వార్తలైతే వెలుగు చూస్తున్నాం. ప్రస్తుతం పొద్దున ఏదైతే జరిగిందో ఆ తర్వాత జరిగిందంతా కూడా మరొక ఎత్తు అయిపోయింది. రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రవీంద్ర చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే, నేను ఏదైతే భయంతోనే ముందు ఈ దారుణం అయితే చేశాను. ఆ తర్వాత బాడీ అన్నిటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసి వాటిని విడివిడిగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. అలాగే ఇక్కడ దగ్గరలో దారపాలెం ఉంది. ఈ దారపాలెంలో తన తల అలాగే తనకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడే నేను కాల్ చేశాను, దహనం చేశానని కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా తన వస్తువులన్నీ కూడా ఇక్కడే కాలిపోయాయని కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఒక మాస్క్ అయితే ఉంది. ఆ మాస్క్ కూడా రవీంద్రనే ధరించానని కూడా ఒప్పుకున్నాడు. మాస్క్ అవన్నీ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు మనం ఇంకొక దృశ్యం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో కాలిపోయి అదంతా కూడా మొత్తం మొండాన్ని పూర్తిగా కాల్ చేసి ఆ తర్వాత అక్కడే తన సెల్ ఫోను సిమ్ కార్డులన్నీ కూడా అక్కడే కాల్ చేశానని కూడా ఒప్పుకున్నాడు. ఏదైతే చుట్టుపక్కల చూశారు కదా, ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం అంతా కూడా కాలిపోయి ఉంది. అలాగే ఇక్కడ తన హెయిర్ ఏదైతే ఉందో కొంతవరకు హెయిర్ కూడా కాలిపోకుండా ఉందన్నమాట. అది కూడా మనకి విజువల్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చూశారు కదా, హెయిర్ అయితే మనకు కనపడుతుంది. అక్కడే తను యూజ్ చేసిన గ్లౌజ్ కూడా అక్కడే వదిలేసి అనంతరం అక్కడ నుండి మళ్ళీ ఇదే మాదిరిగా బయటకైతే వెళ్ళిపోవడం జరిగింది. మరొక గ్లౌజ్ కూడా అక్కడ వదిలేయడం జరిగింది. గ్లౌజ్ ఇక్కడ పడేయడం జరిగింది. అలాగే ముందుగా చూస్తే మరొక గ్లౌజ్ కూడా ఎదురుగా మనకి కనిపిస్తుంది. చూశారు కదా, ఈ గ్లౌజులు వేసుకొని ఆమెని ఏదైతే ఉందో ఆ తల అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ దహనం అనేది చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి ముందుగా పోలీసులు కనిపిస్తున్నారు కదా, పోలీసులు ఏం చేస్తున్నారంటే ఏదైతే తను దహనం చేసిన అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలన్నీ కూడా తీసుకుని ఒక సంచిలో వేసుకొని వాళ్ళు మళ్ళీ ఫోరెన్సిక్ దగ్గరికి అయితే తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడికి రవీంద్రని తీసుకొచ్చారు. రవీంద్ర పూర్తిగా జరిగిన సమాచారం అంతా కూడా రీకన్స్ట్రక్షన్ లో చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఆలోచింపజేసే విధంగా తను చెప్పిన విధానాలు భయంకరంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. పోలీసులు ఇప్పుడు ఏదైతే డెడ్ బాడీకి సంబంధించిన అవయవాలు ఉంటాయో ఆ అవయవాలన్నీ కూడా తీసుకొని ఇప్పుడు వెళ్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. అలాగే రవీందర్ని కూడా తన పట్టుకొని తీసుకొస్తున్నారు. చూడండి ఒకసారి మనం చూస్తున్నాం, రవీందర్ని అయితే తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు రవీందర్ని అయితే తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న రవీందర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే రవీందర్ని మాట్లాడకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. అలాగే పూర్తిగా ఇంకా అయిపోయినట్లుగా అయితే మనం అనుకోవచ్చు. ఇప్పటి వరకు పూర్తి సమాచారం అయితే మనకు వచ్చింది. రవీందర్ ఎలా చేశాడు, ఏ విధంగా తాను చేశాడు అనేది కూడా పోలీసులకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా షాక్ అయినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే రవీందర్ని నెక్స్ట్ కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలో విచారణలో ఏమైనా చెప్పే అవకాశం ఉందా, లేక మరికొంత సమాచారం చెప్తే గనక అది కూడా పోలీసులు తెలియపరుస్తారు.